జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 12 రాశుల యొక్క ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలు ఏమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఈ వారం గ్రహ గమనాలను పరిశీలిస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నంలో రవి, బుధ, శుక్రుడు, ధనుషులో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కన్యాలో చంద్రుడు, మార్గశిర బహుళ దశమి నుండి మార్గశిర బహుళ అమావాస్య వరకు 16వ తేదీ సఫల ఏకాదశి, 17వ తేదీ ధనుష్ సంక్రమణం, 18 మాస శివరాత్రి, 19 స్వనక్షత్రంలో బుధుడు ఉంటారు. అనగా జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, శుక్రుడు మూలా నక్షత్ర ప్రవేశం అంటే ధనుసు ప్రవేశం. ఇవి ఈ వారంలో ఉన్న పంచాంగం సంబంధమైనటువంటి ఖగోళ విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 8లో శుక్రుడు, 11లో రాహువు శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. ప్రతి పనిలో శ్రద్ధ పెంచండి. లక్ష్యం వైపు అడుగులు వేస్తూ సఫలతకు కృషి చేయండి. ఏకాగ్రతను అనుసరించి మీరు చేస్తున్న కృషికి తగిన ఫలితం వెంటనే లభిస్తుంది. ప్రధాన కార్యక్రమంలో విజయం రావాలంటే ఆత్మవిశ్వాసం సడలకుండా పనిచేయాలి. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆత్మీయుల సూచనలు కూడా పనిచేస్తాయి. దగ్గర వారితో సౌమ్యంగా వ్యవహరించాలి. సమిష్టి కృషితో మేలు జరుగుతుంది. వివాదాలకు అతీతంగా సంభాషించండి. అధిక శాతం మౌనంగా ఉండటం శని శక్తినిస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శ్రమ ఫలిస్తుంది. మంచి వార్త వింటారు. మేషరాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది. సూర్యుని దర్శించడం ఉత్తమం. అష్టమంలో సూర్యుడితో పాటు బుధుడు ఉన్నాడు కాబట్టి పెసలు దానం చేయడం చాలా మంచిది. ఈ వారం వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు, లాభంలో శని, దశమంలో రాహువు యోగిస్తున్నారు. మనోబలంతో బాధ్యతలను మొదలుపెట్టండి. పనులు విజయవంతం అవుతాయి. సకాలంలో బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను అమలు చేయండి. అలాగే ఆత్మవిశ్వాసంతో సరైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేయండి. కృషికి తగిన ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. సమాజానికి ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఏకాదశంలో ఉన్న శని కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఆవేశానికి గురి కాకుండా సంభాషణలో సౌమ్యత పాటించండి. వ్యాపారంలో బుద్ధి బలంతో మేలు జరుగుతుంది. వృషభ రాశి వారు విష్ణు సహస్రనామం చదవాలి. విష్ణు దర్శనం శక్తినిస్తుంది. బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. తరువాత ఈ వారం మిథున రాశి వారికి 6లో రవి, బుధుడు 3లో కేతువు శుభ ఫలితాలు ప్రసాదిస్తున్నారు. ముఖ్య కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. ఉద్యోగంలో శ్రేయస్సు పెరుగుతుంది. తోటివారి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో మేలైనటువంటి నిర్ణయాల ద్వారా అధిక లాభాలు గడిస్తారు. ఆర్థికంగా మొహమాటం లేకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయాలి. గురు ప్రీతిగా శనగలు దానం చేయండి. తరువాత ఈ వారం కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్రుడు, షష్టంలో కుజుడు, పంచమంలో శుక్రుడు అనుకూలిస్తున్నాయి. మానసిక శక్తి విజయాన్ని ఇస్తుంది. ఏకాగ్రతతో పనిచేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో చతురతతో పని చేయాలి. ఆశలకు మించి కాకుండా ఆశయాలకు తగ్గట్టుగా కృషి చేయండి. ఆర్థిక అంశాలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారు సూర్య నమస్కారం చేయాలి. సూర్యుని దర్శించాలి. సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. తరువాత ఈ వారం సింహరాశి వారికి ఏకాదశంలో గురువు, చతుర్థంలో బుధ, శుక్రులు యోగిస్తున్నారు.
వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే సుస్థిరత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి వారు విష్ణు సహస్రనామం చదవాలి లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి. చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. తర్వాత ఈ వారం కన్యా రాశి వారికి తృతీయంలో రవి, శుక్రుడు, జన్మ చంద్రుడు, షష్ఠ రాహువు యోగిస్తున్నారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. నిర్ణయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగాలి. కన్యా రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయాలి. కుజ ప్రీతిగా కందులు దానం చేయండి. తదుపరి ఈ వారం తులారాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కేతువు, 6లో శని, 9లో గురువు, ద్వితీయంలో బుధ, శుక్రులు, తృతీయంలో కుజుడు విజయాలను ప్రసాదిస్తున్నారు. ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో శ్రేష్టమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ పరంగా ఆనందం ఉంటుంది. తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించాలి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. దానాలు అవసరం లేదు. తదుపరి ఈ వారం వృశ్చిక రాశి వారికి ఏకాదశంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, దశమ కేతువు యోగిస్తున్నారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెద్దల సలహాలతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయాలి. వారాంతంలో శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి. సూర్యుని దర్శించాలి. బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. ఈ వారం ధనుసు రాశి వారికి తృతీయంలో రాహువు, ద్వాదశంలో శుక్రుడు, సప్తమంలో గురువు, దశమంలో చంద్రుడు యోగిస్తున్నారు. ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా సంభాషించాలి. ధనుసు రాశి వారు కుజగ్రహ శ్లోకం చదవాలి. సూర్యుడిని దర్శించాలి. అలానే సూర్య నమస్కారం చేసుకోవాలి. దానాలు అవసరం లేదు. తదుపరి ఈ వారం మకర రాశి వారికి ఏకాదశంలో రవి, శుక్ర, బుధులు, తృతీయంలో శని యోగిస్తున్నారు. ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణ విషయంలో పురోగతి ఉంటుంది. మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించాలి. అదేవిధంగానే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేయాలి. కుజప్రీతిగా కందులు దానం చేయండి. తరువాత ఈ వారం కుంభరాశి వారికి దశమంలో రవి, ఏకాదశంలో కుజుడు, పంచమంలో గురువు యోగిస్తున్నారు. ముఖ్య కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఉంటుంది. గతంలో ఆగిన పనులు ప్రారంభమవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా పనిచేయాలి. కుంభరాశి వారు దుర్గా ధ్యానం చేయాలి. చంద్రుని దర్శించాలి. చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. అలాగే ఈ వారం మీనరాశి వారికి సప్తమంలో చంద్రుడు, 9లో శుక్రుడు, షష్ఠ కేతువు యోగిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయాలి. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. అదేవిధంగానే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు విష్ణు సహస్రనామం చదవాలి. శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించాలి. బుధప్రీతిగా పెసలు దానం చేయండి. అదేవిధంగానే ఈ ద్వాదశ రాశులకు కలిగేటటువంటి ఫలితాలు అలాగే పరిహారాలు చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టేటటువంటి వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.